ఏయ్ చూడు మబ్బేసింది. హే లుక్ ఇట్స్ క్లౌడీ. వర్షం వచ్చేలా ఉంది. ఇట్స్ గోయింగ్ టు రెయిన్. బయట చాలా ఎండగా వేడిగా ఉంది. ఇట్స్ సూపర్ హాట్ అవుట్ సైడ్. ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది లేదా ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది అని చెప్పడానికి ద సన్ ఈజ్ వెరీ ఇంటెన్స్ టుడే. ఇంటెన్స్ అనగా చాలా ఎక్కువగా, తీవ్రంగా, ఫోర్స్ఫుల్గా అని అర్థం వస్తుంది. ద సన్ ఈజ్ వెరీ ఇంటెన్స్ టుడే అంటే ఇవాళ ఎండ చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. వర్షం పడుతోంది అని చెప్పడానికి ఇట్స్ రైనింగ్ అనొచ్చు లేదా ఇట్ ఈజ్ రైనింగ్ అని అనొచ్చు. అలాగే చినుకులు పడుతున్నాయి అంటే పెద్ద వర్షం కాకుండా చిన్న చిన్నగా చినుకులు పడతాయి కదా, అలాంటప్పుడు ఇట్స్ డ్రిజ్లింగ్ అని వాడాలి. డ్రిజ్లింగ్ అని అంటే చిన్నగా వర్షం కురవడాన్ని, చినుకులు పడ్డాన్ని డ్రిజ్లింగ్ అని అంటారు. అలాగే చాలా పెద్ద వర్షం పడుతోంది లేదా చాలా పెద్ద వర్షం కురుస్తోంది అనడానికి ఇట్స్ రైనింగ్ హెవీలీ అని అనొచ్చు. కరెంటు పోయేలా ఉంది. దేర్ మైట్ బీ ఏ పవర్ కట్ ఆర్ పవర్ అవుటేజ్ అంటే పవర్ కట్ లేదా పవర్ అవుటేజ్ అంటే విద్యుత్తుకి అంతరాయం కలగడం అంటే కరెంటు పోయేలా ఉంది అని చెప్పడం. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ మీ ప్రత్యూష అండ్ do not forget to click the bell icon.